పార్టీ స్టాండ్ ఏంటి మావోయిస్టులతో చర్చల విషయంలో? ఇప్పుడు మెయిన్ గా ఛత్తీస్గఢ్ లో ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒకప్పుడు ఛత్తీస్గఢ్ లో మీ అగ్రనాయకత్వం మొత్తాన్ని మావోయిస్ట్ పార్టీ కాల్చి చంపింది. తర్వాత అసలు ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలు పెట్టిందే యూపీఏ ప్రభుత్వం. సో అప్పటికి ఇప్పటికే ఏమైనా వైఖరి మారిందా ఈ విషయంలో? ఇప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో, ఎందుకంటే మన ప్రత్యర్థులు, మన శత్రువులు మన మీద చేస్తున్న దాడి మీరు గమనిస్తున్నారు. మొన్న జమ్మూ కాశ్మీర్ లో ఏ విధంగా పాకిస్తాన్ కు సంబంధించిన ముష్కరులు లేదంటే దుర్మార్గులు చేసిన దాడి ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని ఖండిస్తున్న సమయంలో మన అంతర్గత వైరము ఇతర ప్రత్యర్థులకో శత్రువులకో అది ఒక అస్త్రంగా ఉండొద్దు. కాబట్టి ప్రధానమంత్రి గారిని మనం ప్రత్యేకంగా, అంటే రాజకీయ పక్షాలుగా అనే ఒక చర్చ, హ్యూమనిటేరియన్స్ గా అంతర్గతంగా సమస్య పరిష్కరించుకునే దిశగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హరగోపాల్ గారు కానీ లేకపోతే ఇతర భారత్ బచావో మావోయిస్టులను కూడా కలుపుకొని వెళ్ళాలి అంటారు, అంతేనా? అంటే మీన్స్ అసలు దానికి శాశ్వత పరిష్కారం దిశగా ఇరుపక్షాలు మనం కదలాల్సిన సందర్భం ఉంది. ఇప్పుడు జానారెడ్డి గారి విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు చర్చకు వెళ్ళిండంటే, గతంలో 2005లో ప్రభుత్వం మావోయిస్టు చర్చల యొక్క ఆయన హోంమంత్రిగా ఉన్న ఆయన కాబట్టి ఆయన అనుభవాన్ని తీసుకోవడానికి అటు కేకే గారిని కూడా పిలుచుకున్న పరిస్థితి మనకు ఉంది. కాబట్టి పార్టీ స్టాండ్ కూడా దీంట్లో సీరియస్ గా ఏంటంటే, ఈ అంతర్యుద్ధం వల్ల వచ్చే, అంతర్యుద్ధం అని కూడా అనడానికి పెద్ద పదం అది, ఈ సమస్యను మనము సావధానంగా పరిష్కరించుకునే దిశగా అటువైపు నుంచి ఒక ప్రతిపాదన వస్తున్నది, మావోయిస్టుల వైపు నుంచి. ఆ ప్రతిపాదన పౌర సమాజం నుంచి తీసుకొచ్చి ప్రభుత్వాల ముందు, రాష్ట్ర ప్రభుత్వాల ముందు, జాతీయ ప్రభుత్వం ముందు కూడా వాళ్ళు ఒక విజ్ఞప్తితో కూడిన చర్చ చేస్తున్నారు. కాబట్టి మనం వాటి విషయంలో రాజకీయ సమాజం గాని భారత సమాజం గాని కొంత సానుకూలంగా ఉండాల్సిన సందర్భం. ఎన్నో సందర్భాల్లో ఇటు పోలీసులు అటు నక్సలైట్లు నష్టపోయిన చరిత్ర ఉంది. తర్వాత అక్కడ కూడా ఇప్పుడు ఆదివాసీల కోణం మళ్ళీ ఎక్స్పోజ్ అవుతున్న పరిస్థితుల్లో మాట్లాడే వాళ్ళే లేకపోతే సమస్య అవుతుందనే దిశగా చర్చ నడుస్తున్నది. ఇప్పుడు మాలాంటి సామాజిక ఉద్యమకారుల పట్ల కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే మీరు స్పందించాలి దీని మీద, అంటే ప్రాణాలు పోతున్న పరిస్థితి అన్నప్పుడు ఇటువైపు నుంచి ఏమొస్తున్నది, మరి పోలీసులకు సంబంధించిన ప్రాణాలు పోయినప్పుడు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఈ రెండు వైపుల నుంచి జరుగుతున్న హింస భారతదేశానికి వన్నె తెచ్చేది కాదు. అంతర్జాతీయ దౌత్య విధానాల్లో మనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. దాంతో పాటు మోడీ గారికి కూడా ఈ మధ్య ఎక్కువ కొంచెం అంతర్జాతీయ దౌత్య సంబంధాల విషయంలో తనకు పాజిటివ్ వస్తున్న క్రమం. ఈ టాపిక్ కాకుండా ఒకటి అడుగుతాను, ఎందుకంటే ఈ మధ్య మీరు ట్రెండింగ్ లోకి వచ్చారు. పాకిస్తాన్ తర్వాత చాలా మంది మీ పాత వ్యాఖ్యల్ని వైరల్ చేస్తున్నారు. పాకిస్తాన్ మేము ప్రేమిస్తామని చెప్పి. సో అయితే ఇది ఈ టాపిక్ ఎందుకు అడుగుతున్నానంటే, మీ స్టాండ్ ఏంటి పహల్గామ్ విషయంలో, లేకపోతే కాశ్మీర్ విషయంలో మీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే మీరు అన్న కాంటెక్స్ట్ ను, ఆ సందర్భం వేరు, ఇప్పుడు వేరని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా నేనంటున్నా, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మోదీ గారు ఇంకా ఉపేక్షించొద్దు. మనము ప్రేమ, సహనము, ఓపికతో ఉంటున్న కొద్దీ మనకు తలకాయలో ఒక ఏమంటారు, ఒక పురుగు మాదిరిగా ఇలా పాకిస్తాన్ తయారైన పరిస్థితిని మనం ఉపేక్షించాల్సిన సందర్భం కాదు. ఇలా ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు కూడా, భగవత్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మనం దగ్గర ఉన్న దయా జాలి గుణం అనేది వాళ్ళు పెట్టుబడిగా పెట్టుకొని మనల్ని మీద దాడులు చేసుకుంటూ, ఒకవైపు పాక్ ప్రభుత్వము రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నది. అక్కడున్న ముష్కరులకు సంబంధించిన అంశంలోనే వాళ్ళ వాయిస్ ఎట్లా ఉన్నది చూడండి. అంటే మొత్తం మన భారతదేశం పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే సగటు వ్యక్తికే ఈ రోజు ఆవేశం వస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను 2-3 స్టేట్మెంట్ కూడా ఇచ్చిన సరే, ఈ ట్రోల్స్ చేసేటోళ్ళేమో వాళ్ళు ఏదో రోజువారీ కూలీలు వాళ్ళు చేస్తారు పాపం, ఏదో అద్దంకి నాయకుల మీద కోపమో లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోనే చేస్తారు. కానీ ఈ రోజు పాకిస్తాన్ ను మనం సహిస్తే రేపు మన అస్తిత్వాన్ని ప్రమాదం తెచ్చే కుట్రలు చేస్తారు. కాబట్టి నాకు తెలిసి ఇంకా నేను ఇంకొక పెద్ద మాట కూడా అంటున్నా, మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను మనం ఇటువైపు దాన్ని తీసుకోవాలని అన్నాడు. నేను అంటున్నా, ఈ రోజు బంగ్లాదేశ్ ని ఎట్లా గతంలో ఏర్పాటుకు ఇందిరాగాంధీ గారు చేసిండ్రో, అసలు యుద్ధం అనివార్యమైతే, తప్పని పరిస్థితి అయితే
వెనక్కు తగ్గొద్దని కూడా నేను ప్రధానమంత్రి గారికి చెప్పగలుగుతున్నాను. ఈ సందర్భంలో ప్రధానమంత్రి గారికి మనం అందరం కూడా రాజకీయ పక్షాలు, ఇతర పౌర సమాజం, ప్రతి ఒక్కరు కూడా వారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలి. ఎందుకంటే ఇంకెంత ఉపేక్ష. ఇప్పుడు ఒక రోజున ప్రధానమంత్రి గారిని మేము కూడా విమర్శించినాం. ఆయన ఎక్కడికి, ఉక్రెయిన్ అనుకుంటా, రష్యా పోయి ఉక్రెయిన్ మీదుగా నవాజ్ షరీఫ్ గారి ఇంటికి వచ్చి పాకిస్తాన్ లో దిగి నవాజ్ షరీఫ్ గారి ఇంటికి వచ్చి వాళ్ళ తల్లి బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళ మనవరాలు బర్త్డేలో ఉండి పాకిస్తాన్ కు మనకు వైరం వద్దని చెప్పి ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. కానీ వాళ్ళు దాన్ని ఏం చేసిండ్రు, దాన్ని ఆ ప్రేమను ఆ దయాన్ని ఏమన్నా పాజిటివ్ గా తీసుకున్నారా? ఇప్పుడు ఆ పరిస్థితి మనం ఎంతకని తగ్గాలి అనే స్థితి భారత బంగ్లాదేశ్ తరహాలో మన మళ్ళీ పాకిస్తాన్